హాయ్ అండి. వెల్కమ్ టు రాజేశ్వరి మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఏంటి ఫంక్షను? ఎవరిది ఫంక్షన్ అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ అండి. ఇంకొక విధంగా చెప్పాలంటే కూడా నా దగ్గర ట్యూషన్‌కొచ్చే స్టూడెంట్‌ది కూడా. ఈ 3 రోజుల ఫంక్షన్‌లో 3 రోజులు ఏం చేస్తారు? ఎలా చేస్తారో కంపల్సరీగా చూపిస్తాను. ఇవాళ ఇదొచ్చేసి ఫస్ట్ చూపిస్తాను. కంపల్సరీగా డే 1, డే 2, డే 3. డే 2లో మంగళ స్నానాలని చెప్పారు. అవి కూడా చూపిస్తాను. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇంకా ఏమన్నా దీంట్లో ఏదన్నా ఇంకా మంచిగా ఎలా చెప్పాలి ఏంటి అని కూడా కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ అయితే వీళ్ళ వాళ్ళ మామయ్య వాళ్ళకి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అత్తకి ముగ్గురు మగపిల్లలండి. ఆడపిల్లలే లేరు. ఈ అమ్మాయి అంటే వాళ్ళ ఆడపిల్లలకి కాదు, పెద్ద అబ్బాయికి తినొక్కటే అనమాట. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. కొడుకులు కూడా లేరు కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి చాలా బాగా చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి ఇల్లు మొత్తం బాగా డెకరేషన్ చేశారు. ఇంకా ఇది వ్యూ అండి. ఇక్కడ నుంచి ఆ అమ్మాయిని కూర్చోపెట్టారు. నాకు ఈ గెటప్ అయితే తెలియదు కానీ ఆ అమ్మాయి డ్రెస్సు వెనకైతే మొత్తం నెమలీకలు ఉన్నాయి. మళ్ళీ పేరు తెలియకుండా నేను చెప్పకూడదని నేను అసలు చెప్పలేదు. మేము వెళ్ళేసరికి వాళ్ళ పిన్ని ఫస్ట్ దిగింది, వాళ్ళ పిన్ని వాళ్ళండి. ఇప్పుడైతే తను మా ఫ్రెండ్ అన్నాను చూడండి, రాధ, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అమ్మాయి, ఇలా అన్నమాట. ఇది వాళ్ళ హౌసేనండి. కింద అండర్ గ్రౌండ్ అని ఇది లిఫ్ట్ పెట్టుకొని కింద అండర్ గ్రౌండ్ వరకు వదిలేసి చాలా బాగా చక్కగా కట్టించుకున్నారు డూప్లెక్స్ ఇల్లు. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్కి ఒక 50, 100, 200 దాకా పెట్టుకోవచ్చండి. అంత పెద్ద కింద ప్లేస్ అనమాట. ఇంకా తర్వాత సాంప్రదాయంగా ఫస్ట్ తనని కూర్చోపెట్టేటప్పటికి ఒక 5 ముత్తైదువులతో అలా అక్షింతలు వేసి కూర్చోబెట్టారండి. ఇంకా తర్వాత అయితే వాళ్ళ మమ్మీ చక్కగా కింద ఒక మ్యాట్ వేశారు. ఒక మ్యాట్ వేసేసి రోకలి తీసుకొచ్చి, అది కూడా వెండిదేనండి చూడండి. అయితే నేను ఈ రోకలి అవి రెంట్‌కి తెస్తారని విన్నాను. వీళ్ళు రెంట్‌కి తెచ్చారో వాళ్ళ ఓన్‌దో నాకైతే తెలియదండి. ఇంకా చాలా అంటే చాలా బాగా చేశారు. ఎందుకు ఆ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయి గెటప్ ఎలా ఉందో చేయండి. ఇదిగోండి తినైతే వాళ్ళ పిన్ని, ఈ పక్కన ఈ వడ్రానం పెట్టుకుంది చూడండి ఇటువైపు, తను వాళ్ళ పిన్ని, అక్కడ అటుపక్క వాళ్ళ నాయనమ్మ. ఈ అమ్మాయి పేరు వాసవి, ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ. అమ్మాయి వాళ్ళ మేనమామ భార్య అంటే అత్త, ఈమె అమ్మమ్మ అవుతుందంట. వీళ్ళ వరకు స్టేజ్ మీద కూర్చొని మనకి చిమ్మిరి కొట్టాలంటారు కదండి. ఫంక్షన్ అంటేనే చిమ్మిరి కొడతారు ఫస్ట్ అందరితో. చూడండి చిమ్మిరి కొట్టిస్తున్నారు. ఆ చిమ్మిరి కొట్టడానికి ఆ రోకలికి పువ్వులు వేసి అక్షింతలేసి పూజ చేసి దానికి కంకణం కూడా కడతారు. అంటే ప్రిపేర్ చేస్తున్నారండి పక్కన. నాకు స్టేజ్ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా నచ్చిందండి. ఫ్లవర్ పైన అమ్మాయి కూర్చున్న పైన చిన్న చిన్నగా లైట్‌గా సిల్వర్ ఎన్నొచ్చాయి చుట్టూ చూడండి ఎంత బావుందో.
ఈ వీడియో చూసిన వాళ్ళు మనకి అంటే కొన్ని వీడియోస్ చూస్తే మనకి బాగా ఇలా జరిగింది ఇలా చేశారు కదా అలా అనిపించింది కదండి. నాకైతే మా డాడీ ఫంక్షన్ అప్పుడు ఇప్పుడంటే 3 డేస్ 5 డేస్ అలా చేశారు. మామూలుగా నా అప్పుడైతే 11 డేస్ డేకి ఒక్క వేషము డేకి అవతారం అలా వేసేవారు. అలా చేశారనమాట. మీకు కూడా మీకేమన్నా అప్పుడు ఏమన్నా గుర్తొస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిగోండి రోకలకి కంకణం ప్రిపేర్ చేస్తున్నారంటే కట్టి దాన్ని పూజించి మనం చేయాలి కదండి. అలా అందుకని కంకణం కట్టి దానికి కూడా అక్కడ పూజించి చేసి ఇప్పుడు చిమ్మిరి కొడతారనమాట. ఆ పాప అడ్డంగా ఉందని 1కి 2 సార్లు పాపం తను వచ్చింది. వాళ్ళు చుట్టాలంటండి. తను వచ్చి తీసుకెళ్ళింది. రాలేదు. మళ్ళీ కూడా ఫోటోకి అడ్డంగా ఉందని చివరికి ఎట్లయితేనే తీసుకెళ్ళిపోయింది. ఇదిగోండి చిమ్మిరి కొట్టడం అంటే ఇది. వాళ్ళు అయిపోయాక ఇంకా మళ్ళీ 5గురితో మళ్ళీ కొట్టించారండి. వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరైనా సరే అలా ఎక్కువగా వాళ్ళ చుట్టాలతోనే కొట్టిస్తారు. ఇంకా తర్వాత అయిపోయాక అందరూ వాళ్ళ మమ్మీ ఫస్ట్ ఎవరైతే 5గురు కూర్చొని మనకి చిమ్మిరి కొట్టారో వాళ్ళైతే అమ్మాయికి హారతి ఇచ్చారనమాట. ఇంకా హారతి ఇయటం అయిపోయాక వరుసగా అందరు ఫోటోలు దిగుతున్నారండి. చూడండి నేను ఇదిగోండి మన టైం వచ్చేసింది ఫోటో దిగటానికి. నేను మా సుధా వదిన అని చెప్పాను కదా, ఇద్దరికి ఒకటే సేమ్ శారీస్ ఉన్నాయి. అందుకని ఇద్దరం కట్టుకున్నాము. ఇంతకీ నా శారీ నా లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే మళ్ళీ వాళ్ళు టిఫిన్లు కూడా ఏర్పాటు చేశారండి. ఇది చూడండి అక్కడ టిఫిన్కి ఉన్నారు, ఇక్కడ ఫోటోలు దిగే వాళ్ళు దిగుతున్నారు. టిఫిన్ వచ్చేసి ఏం పెట్టారు అని అంటే నేను తీద్దాము అని కెమెరా పెడితే అక్కడ అస్సలు కుదరలేదండి. క్రౌడ్ ఎక్కువయ్యి అసలు వీళ్ళు సెల్ ఎక్కడ కింద పడిపోయిద్దని నేను తీసి పక్కన పెట్టుకున్నాను. మధ్యలో ఒక్క చపాతీ ఆలు కుర్మా. చపాతీ చాలా పెద్దదండి, చూపిస్తాను చూడండి. చపాతీ ఫోల్డ్ అట్లా ఉంది. చపాతీ ఆలు కుర్మా రవ్వ పులిహార సేమియా దద్దోజనం చాలా బాగున్నాయి. సేమియా దద్దోజనంకి కాంబినేషన్ నిమ్మకాయ చట్నీ చాలా అంటే చాలా బాగుంది. ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారు. రేపు హల్దీ ఫంక్షన్